బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ నియమితులయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఏది? జవాబు ఢాకా. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అనిశ్చితి నెలకొన్న అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వానికి రాజీనామా చేసి భారతదేశం తిరిగి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న ఆర్మీ మహమ్మద్ యూనస్ని తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నియమించడం జరిగింది. తెలుగు తేజం శ్రీనివాసులు శెట్టి ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుకి చైర్మన్గా నియమితులవ్వబోతున్నారు? జవాబు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి శ్రీనివాసులు శెట్టి బ్యాంకు చైర్మన్గా నియమితులవుతున్నారు. ఆగస్టు 28వ తారీఖు నాడు బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు శెట్టి తెలంగాణలోని పెద్దపోతులపాడు గ్రామంలో జోగులాంబ గద్వాల జిల్లాలో జన్మించారు. ప్రస్తుత ఎస్బీఐ చైర్మన్గా దినేష్ కుమార్ కొనసాగుతున్నారు. ఎస్బీఐకి ఒక చైర్మన్ మరియు 4 ఎండీలు ఉంటారు. 1988లో ఒక ప్రొబేషనరీ ఆఫీసర్గా శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ఏ నగరంలో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన సృజనాత్మక కేంద్రాన్ని నెలకొల్పనుంది? జవాబు హైదరాబాద్. హైదరాబాద్లో ట్రైజిన్ టెక్నాలజీస్ తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన సృజనాత్మక కేంద్రాన్ని నెలకొల్పనుంది. ట్రైజిన్ టెక్నాలజీస్. బాల్డ్ ఈగల్ అనే పక్షిని జాతీయ పక్షిగా గుర్తిస్తూ ఏ దేశం ఆమోదించింది? జవాబు అమెరికా. అమెరికా దేశం బాల్డ్ ఈగల్ అనే పక్షిని జాతీయ పక్షిగా గుర్తించింది. ఈ పక్షి పేరు బాల్డ్ ఈగల్. ఇది అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. బహుళ దేశాలు పాల్గొనే సంయుక్త విన్యాసాలు కాన్క్వెస్ట్ ఏ దేశంలో జరిగాయి? జవాబు మంగోలియా. మంగోలియాలో బహుళ దేశాలు పాల్గొనే సంయుక్త విన్యాసాల పేరు కాన్క్వెస్ట్ 2024 మంగోలియాలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మంగోలియా యొక్క క్యాపిటల్ ఉలాన్బతార్. క్యాపిటల్ సిటీ ఉలాన్బతార్. అఫీషియల్ లాంగ్వేజ్ మంగోలియన్ లాంగ్వేజ్ మరియు కరెన్సీ మంగోలియన్ తుగ్రిక్. మంగోలియా యొక్క కరెన్సీ తుగ్రిక్. ప్రస్తుత ప్రెసిడెంట్ ఉకాంగిన్ కురెల్ సుక్. భారతదేశంలోని బ్యాంకులు గత 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల రుణాలను ఇచ్చాయి? జవాబు 9.9 లక్షల కోట్లు. లోన్ రైట్ ఆఫ్ల గురించి ఇక్కడ కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. వార్షిక రైట్ ఆఫ్ 1919 నుంచి 20లో 2.34 లక్షల కోట్లు రైట్ ఆఫ్గా నమోదైంది. ఆ తర్వాతి సంవత్సరం అంటే 2020-21లో 2.02 లక్షల కోట్లు మరియు 21-22 సంవత్సరంలో 1.74 లక్షల కోట్లకు లోను ఇవ్వడం జరిగింది. మరియు అదేవిధంగా రికవరీ చూసుకుంటే 9.9 లక్షల కోట్లకు గాను 1.84 లక్షల కోట్లు మాత్రమే రికవరీ అయ్యింది. ఈ మొత్తంలో ఇది 18% వరకు ఉంటుంది రికవరీ శాతం. ఏ దేశ మాజీ బ్యాటర్ గ్రహం థోర్ప్ తన 50వ సంవత్సరంలో కన్నుమూయడం జరిగింది? జవాబు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కు చెందిన మాజీ బ్యాటర్
గ్రహం థోర్ప్ తన 55వ సంవత్సరంలో కన్నుమూయడం జరిగింది. ఇటీవల బాల్య వివాహాల నిషేధించ చట్టం అన్ని మతాలకు వర్తిస్తుందని ఏ రాష్ట్ర హైకోర్టు పేర్కొంది? జవాబు కేరళ. కేరళ రాష్ట్రం బాల్య వివాహాల నిషేధించ చట్టం 2026 అన్ని మతాలకు వర్తిస్తుందని పేర్కొంది. ఇటీవల ఏ రాష్ట్రంలో మత మార్పుడుల నిషేధిత బిల్లు ఆమోదం పొందింది? జవాబు ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి నిషేధిత బిల్లు ఆమోదం పొందడం జరిగింది. గత 5 ఏళ్లలో భారతదేశంలో ఏనుగుల దాడిలో ఎంతమంది మరణించడం జరిగిందని కేంద్రం తెలిపింది? జవాబు 2853 మంది. 2853 మంది ఏనుగుల దాడిలో గత 5 సంవత్సరాలలో భారతదేశంలో మరణించడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం వైజ్గా చూసుకుంటే 2019లో 587 మంది, 2020లో 471 మంది, 2021లో 557 మంది, 2022లో 610 మంది, 2023లో 628 మంది. ప్రతి సంవత్సరం ఈ దాడులు పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఇటీవల ఏ దేశం ప్యాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది? జవాబు చైనా. చైనా దేశం ప్యాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ ప్రదేశం లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. అంటే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. అంటే మన భారతదేశాన్ని ఆక్రమించిన స్థలంలో చైనా దేశం ప్యాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మాణాన్ని కంప్లీట్ చేసింది. జపాన్లోని ఏ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆవిష్కరించారు? జవాబు టోక్యో. టోక్యోలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆవిష్కరించడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే టోక్యోలోని ఎడోగావాలోని ఫ్రీడమ్ ప్లాజాలో ఈ బస్టు ఉంది. దీనిని లిటిల్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఆవిష్కరణ కార్యక్రమంలో జయశంకర్, ఎడోగావా మేయర్ తకేషి సైటో మరియు జపాన్లో భారత రాయబారి సిబి జార్జ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్ని రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు? జవాబు 6 రోజుల పాటు విదేశాలలో పర్యటించనున్నారు. ఇక్కడ ఫస్ట్ ఫిజీ దేశానికి వెళ్తున్నారు ద్రౌపది ముర్ము. ఫిజీ దేశ కరెన్సీ క్యాపిటల్ సిటీ సువా. ఫిజీ దేశం యొక్క క్యాపిటల్ సిటీ సువా. అక్కడి యొక్క కరెన్సీ ఫిజియన్ డాలర్. అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే అక్కడ ఉన్న ఎక్కువగా మాట్లాడుకునే లాంగ్వేజెస్ ఫిజియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు ఫిజీ యొక్క హిందీ, ఆ దేశ హిందీ. కాంటినెంట్, ఇది ఏ కాంటినెంట్లోకి వస్తుంది అంటే ఓసియానా కాంటినెంట్లోకి వస్తుంది. ఖండం. తొలుత ఫిజీ దేశంలో ఆ పార్లమెంట్ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము గారు ప్రసంగిస్తారు. మరియు మన దేశ రాష్ట్రపతికి ఫిజీ దేశం అత్యున్నత పురస్కారాన్ని కూడా అందజేయడం జరిగింది. ఆ తర్వాత న్యూజిలాండ్ దేశంలో అక్కడే గవర్నర్ మరియు ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత తూర్పు తైమూర్ దేశం వెళ్ళి అక్కడ తూర్పు తైమూర్ దేశ అధ్యక్షుడు జోస్ రామోస్ తోటి సమావేశం అవుతారు.